హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హితైషి కుకింగ్. ఈరోజు నా రెసిపీ నాటుకోడి చికెన్, పితిక్ పప్పు 2 మిక్స్ చేసిన కర్రీ చేసే విధానం చూద్దాం. ఇక ఫస్ట్ మనం మసాలా తయారు చేసుకునే దానికోసం ఒక బండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, అల్లము, గసాలు, పచ్చి కొబ్బరి, ఆనియన్స్, తెల్లగడ్డలు, టమాటో, కొత్తిమీర, అల్లము వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు చేసుకోకూడదు. జస్ట్ అన్నీ పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకుంటే సరిపోతుంది. అలా వేయించుకొని దీన్ని దించుకొని చల్లగా చేసుకొని మిక్సీకి వేసుకొని మనం పేస్ట్ అయితే రుబ్బి పెట్టుకోవాలి మసాలా అనేది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఆనియన్ వేసుకొని పోపు పెట్టుకొని ఇందులోకి మనం చికెన్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇది లైట్గా వేగిన తర్వాత చికెన్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని దీని మీద ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఈ చికెన్ అనేది ముద్దుగా లేకుండా బాగా నీట్గా బాయిల్ అంటే ఫ్రై అయినట్లు పీసులు సపరేట్ ఒకటి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు మనం దీనికి మసాలా అయితే వేసుకుందాము. పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసుకొని కలిపి ఉడికించుకుందాము. మనం ఈ కర్రీ చేసేటప్పుడైతే ఎక్కువ ఆయిల్ వేసుకునేది వద్దు. నేనైతే చికెన్లోనే ఎక్కువ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండింది చికెన్లో. సో నేను కొద్దిగానే వేసుకుంటుని. ఇది బాయిల్ అయితే ఫుల్ ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి ఆయిల్గా అయిపోయింది. సో అనమాట మీరు నాటి కోడి కానీ చికెన్ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకొని ఎలా ఉంది అని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేస్ట్ చేసుకోండి. ఉడుకుతూ ఇలా ఆయిలీగా వచ్చేసింది. ఇలా వచ్చింది. సరే ఇంకేం చేసేదని చెప్పేసి నేను అలానే వదిలేసాను. ఇలా ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే మిక్సీ జార్లో రుబ్బి పెట్టుకోండి మసాలా అయితే వేసేద్దాం. మనం అప్పుడే బాండిల్లో వేయించి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి మసాలా. ఇది మొత్తం మసాలా అంతా వేసేసి ఇప్పుడే మనం ఉప్పు అనేది సెట్ చేసుకునేయాల. అంటే డైలీ రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి ఇంత కర్రీకి ఇంత సాల్ట్ అనేది తెలిసిపోతుంది. కరెక్ట్గా సెట్ చేసుకొని మనం ఇంకా కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్. ఇది నాటుకోడి కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో మనం ఒక 3 విజిల్స్ వేయించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ 3 విజిల్స్ అంతే. మసాలా అంతా వేసేసి ఇప్పుడు వాటర్ కూడా అంతే. మనం కర్రీకి ఎంత వాటర్ కావాలో అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వేసుకొని తీసేస్తే ఇలా కర్రీ మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే కడిగి పెట్టుకోండి పితిక్ పప్పు అయితే వేసేద్దాము. వేసేసి జస్ట్ విజిల్ ఏమి వేయించే అవసరం ఉండలేదు. అలా లిడ్ పెట్టేసి ఊరికే విజిల్ వేయించేది జస్ట్ ఓ 5 మినిట్స్ అలా ఓ చిన్నగా గ్యాప్ వదిలేసి తర్వాత తీసేస్తే సరిపోతుంది. పితిక్ పప్పు అయితే చూడండి ఉడికిపోయింది. మనం ఫోర్క్తోనో లేదు హ్యాండ్తోనో చెక్ చేసుకోవచ్చు. పితిక్ పప్పు మెత్తగా అయిపోయి ఉంటుంది. సో పితిక్ పప్పు ఉడికిపోతే కర్రీ అనేది రెడీ అనమాట. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా కొత్తగా కూడా ఉంది. సో ట్రై చేయండి. నా వీడియోని కొద్దిగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పితిక్ పప్పు నాటి కోడి చికెన్ కర్రీ అన్నమాట.